నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరాల విందాం పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాను. నిన్న ఒకరు సుత్తిలాగా ఉంది అని అన్నారండి. అసలు అలా ఎలా అనేసారండి? ఇంకా కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రతి పాయింట్ రాయాలి. ఇవన్నీ కథలో ముందు ముందు చాలా అవసరం. ఇక కథలోకి వెళ్దాం. అరవింద్ వెళ్ళిపోయాక నీకు చాలాసార్లు చెప్పాను కదా అక్షిత, అరవింద్ మీద ఆశలు పెట్టుకోవద్దని. అయినా కూడా నీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు కరెక్ట్గా అర్థమై ఉంటుంది. చెప్పాల్సిన వాడు చెప్పాడు కాబట్టి. అరవింద్ అన్నట్లు ఏం క్వాలిటీస్ ఉన్నాయి నిన్ను తను చేసుకోవడానికి. పైగా ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక జన్మలో నిన్ను మనిషిగా కూడా చూడడు. సొంత అక్క మీదే కక్ష కట్టావంటే నిన్నేమనుకోవాలి? అసలు నిన్నెవరిక్కడ తక్కువ చేసి చూశారు? నువ్వు చేసే పనులు ఎత్తి చూపితే అది నిన్ను తక్కువ చేసినట్ట? నిన్ను కాదనాల్సింది. నిన్నెలా తయారు చేసిన మీ అమ్మని అనాలి. అక్షర్తో ఎప్పుడు నిన్ను నువ్వు పోల్చుకోకు. తను ఏది చేసినా కుటుంబ పరువు గురించి ఆలోచిస్తూ చేస్తుంది. అయినా ఒక ఆడపిల్ల పెళ్లి కోసం తను అంత కష్టపడుతుంటే కనీసం మీ అమ్మ కూతురు ఒక చెయ్యి కూడా వెయ్యలేదు. కానీ చెడగొట్టడానికి మాత్రం రెడీ అయిపోయావు. ఈ విషయంలో నిన్ను క్షమించలేను అక్షిత. ఆడపిల్లవని చేయి చేసుకోవద్దని అన్నయ్య అన్నారు, కానీ నీలాంటి దాన్ని కొట్టినా తప్పులేదు. నువ్వొక ఆడపిల్లవే అని మరిచిపోయావు. నీలాంటి ఇంకో ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికే తను ప్రయత్నం చేస్తుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయావు. నువ్వు ఇంకింట్లోనే ఉండు. గుడి దగ్గరకు వచ్చావంటే మాత్రం ఎవరు అడ్డొచ్చినా సరే కాళ్ళు ఎరగ కొడతాను. అక్షరకు కూడా చెప్పాలి, జాగ్రత్తగా ఉండమ్మా, చెల్లి రూపంలో నీకు శత్రువు తయారైంది అని అంటూ కోపంగా అక్కడి నుంచి కేశవ్ గారు వెళ్ళిపోతారు. శేషు గారు, భాగ్య గారు ఏం మాట్లాడలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దర్శి కూడా కోపంగా చూస్తూ, మా అన్నయ్యతో ఇందాక చదువుకున్నానని చెప్తున్నావు. చదువుకున్న వాళ్ళు చేసే పనులా ఇవి? అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు అని అంటూ అక్కడి నుంచి దర్శి వెళ్ళిపోతుంది. ఏది కొన్నా, ఏది చేసినా మీ ఇద్దరికీ నేను ఎప్పుడైనా ఒకలాగే కొన్నాను. పెట్టే దగ్గర, కొనే దగ్గర ఎప్పుడూ మీ ఇద్దరిని వేరువేరుగా చూడలేదు. నీ బుద్ధులు నాకు తెలుసు కాబట్టి అరవింద్కి నీకు పొత్తు కుదరదు అని పెళ్ళొద్దన్నాను. అయినా అక్షర్కి అరవింద్కి చేయాలని నేను చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను. అది అర్థం చేసుకోకుండా అక్షర మీద పగపెడితే ఎలా? దానికి కూడా అరవింద్ని చేసుకోవడం ఇష్టం లేదు. కోరిక, ఆశ నాది. కానీ దాని మీద నువ్వు కక్ష కట్టావు. అది ఎవ్వరి జోలి వెళ్ళదు. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చేతనైతే నలుగురికి సాయం చేస్తుంది తప్ప వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడూ కోరుకోదు. అందుకే అదంటే అందరికీ ఇష్టం. మన ప్రవర్తన బట్టే మనల్ని ఎవరైనా ఇష్టపడతారు. నీలో ఏం లోపం ఉంది ఇప్పటికైనా కూర్చొని ఆలోచించుకో. మళ్ళీ చెప్తున్నాను అక్షిత, అరవింద్ మీద నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోకు. ప్రేమిస్తున్నాను అన్నావు, కానీ అది ప్రేమ కాదని నీకు ఆల్రెడీ నిన్న చెప్పేశాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇలాంటి ఎదవ పనులు చేయవు. అక్షరని వాడి ముందు తక్కువ చేసి చూపిస్తే నిన్ను ఇష్టపడతాడని నువ్వు ఆలోచించిన విధానమే కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు నువ్వు పెళ్ళికి అసలు పనికిరావు. ఏ ఇంటికి వెళ్ళినా నీ ప్రవర్తనతో వాళ్ళందరికీ విసుగొచ్చేలా చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటించుకుంటావు. ఎప్పటికైనా నువ్వు బుద్ధి చెప్పు వర్తిని. నీలాగే దాన్ని కూడా తయారు చేయకు. పని పాట చేతకాని దానిలో ఉంచకు అని అక్కడి నుంచి సావిత్రమ్మ వెళ్ళిపోతారు. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు కూడా ఏదోటాను అంటుంది అక్షిత. లాగిపెట్టి ఒక్కటి కొడతారు వర్ధిని. అమ్మా అని బుగ్గ మీద చేయి వేసుకొని నీరసంగా అంటుంది. సిగ్గులేదా ఆ మల్లేష్ గారితో కలిసి ఇలాంటి పని చేయడానికి? వాడితో కలిసి చేసావు. ఎంత దరిద్రంగా ఉంటుంది. పైగా అలాంటి పని చేయడం తప్పే కదా. ఏంటమ్మా నువ్వు కూడా అలాగే అంటావు? అక్షర్ని దెబ్బ కొట్టాలనే కదా చేశాను. నోర్మయ్, ఇంకో మాట మాట్లాడావంటే ఇంకోటి పీకుతాను. అక్షర్ని దెబ్బ కొట్టాలని ఇప్పుడు అందరి ముందు నువ్వే దోషిలా నిలబడ్డావు. నీతో పాటు నన్ను అనిపించావు. మాటలు ఎంత అక్షరం మీద కోపం ఉన్నా అలాంటి పని మాత్రం చేయకూడదు. నిజంగానే ఎంతమంది సఫర్ అయ్యేవాళ్ళు అప్పుడైనా సరే ఊరుకుంటారా? ఏం జరిగిందో ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు మీ విషయం బయటపడేది. అప్పుడు ఇంకా దరిద్రం అయ్యేది. ఇప్పుడు మన ఇంటి వరకు మాత్రమే తెలిసింది నీ విషయం.
అప్పుడు ఊరంతా తెలిసిపోయేది. తలెత్తుకోలేక చచ్చిపోయేవాళ్ళం. ఏదో ఒక విధంగా మీ అత్తతో మాట్లాడి నీ గురించి చెబుదాం, పెళ్ళికి ఒప్పిద్దాము అనుకున్నాను. ఇప్పుడు పూర్తిగా నాశనం చేసేసావు. ఇలాంటి బుద్ధులున్నాయంటే ఎవరు కోడలుగా చేసుకుంటారు నిన్ను? నీ చావు నువ్వు చావు అని అక్కడి నుంచి వర్ధిని కోపంగా వెళ్ళిపోతుంది. రేపు ముందు ఎలా అయినా ఎలాగో ఒకలా అందరినీ ఒప్పించి గుడికి వెళ్ళాలి. నన్ను వద్దంటావు కదా బావా, ఎలా వద్దంటావో నేను చూస్తాను అని అనుకుంటుంది అక్షిత. దర్శి డైరెక్ట్గా సావిత్రమ్మ గారి రూమ్లోకి వెళ్తుంది. అమ్మమ్మ, అన్నయ్య ఏం చెప్పాడో విన్నావు కదా. ఇక మనం ఏం చేసినా ఇప్పుడు అక్షితకి ఎలా బుద్ధి చెప్పాడు, మనకి అలాగే చెప్తాడు. ఇంకా మనం ప్రయత్నం చేసి అన్నయ్యకి దొరికిపోవడం కన్నా సైలెంట్గా ఉండడం బెస్ట్ ఏమో. అన్నయ్య నిర్ణయం చెప్పేశాడు కదా అని అంటుంది దర్శి. ఎవరెన్ని చెప్పినా నా ప్రయత్నాలు నేను మాన్ను. మీ అన్నయ్యకి అక్షర అంటే ఇష్టమేనే. వాళ్ళిద్దరికీ ఏదో చిన్న చిన్న వాదనలు తప్ప పెద్ద తగాదాలు ఏమున్నాయి చెప్పు. ఒకవేళ ఉన్నా మీ అన్నయ్య ప్రతి మాటలో అక్షర్ని పట్టుకొని దాన్ని దాన్ని అన్నాడు. ఇందాక విన్నావా? బాగా హక్కున్న వాళ్ళనే అలా పిలుస్తారు ఎవరైనా. అక్షితని అలా అనడు. చూసావు కదా, అక్షర దగ్గరికి వచ్చేసరికి హక్కున్నట్లుగా మాట్లాడతాడు. బహుశా చిన్నప్పటి నుంచి దాన్ని వాడే ఎక్కువ ముద్దు చేసేవాడు. దానివల్ల కూడా అయి ఉండొచ్చు. చెప్పాడు కదా, కోపం మాత్రమే ఉందని. ఆ కోపం పోతే ఇష్టం రావచ్చు కదా. అక్షర కొద్దిగా తగ్గితే ఆ కోపం పోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే మీ అన్నయ్య చేసిందంతా చెప్పు. దానికి అర్థమవుతుంది అరవింద్ గురించి. ఇక గొడవలు పడ్డం మానేస్తుంది అంటారు సావిత్రమ్మ. అనుకున్నాను. దర్శి రూమ్లోకి రావడం చూసి మీ ఇద్దరు మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారు అని లోపలికి వస్తూ అంటాడు అరవింద్. అక్కడ అరవింద్ని చూసి షాక్ అవుతారు ఇద్దరు. దర్శి, ఇక్కడ జరిగిందేది అక్షరకి చెప్పొద్దు. అమ్మమ్మ ఇంక నువ్వు పిచ్చిగా ఆలోచించడం మానేసే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పిచ్చి ఆలోచనలు ఏమీ చేయకండి. మీరేం చేసినా ఫలించవులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. అమ్మో, అన్నయ్య కళ్ళు మన మీదే ఉన్నాయమ్మమ్మ, ఇక మనం ఏం చేయలేం అనుకుంటూ దర్శి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాధవ, కేశవ, నా మనసులో ఏముందో నీకు తెలుసు. అది జరిగేలా నువ్వే చూడు స్వామి ఇంకా అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ గుడికి వెళ్ళడానికి బయటికి వస్తారు సావిత్రమ్మ. అందరూ గుడికి వెళ్ళిపోతారు. అక్షతికి తోడు ఒక పని అమ్మాయిని ఉంచేసి అందరూ వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళగానే అరవింద్ వద్దని చెప్పినా కూడా దర్శి అక్షరకి జరిగిందంతా చెప్పేస్తుంది. అంతా విన్న అక్షర దూరంగా కూర్చొని ఉన్న అరవింద్ను ఒకసారి చూసి తన పనిలో తను మునిగిపోతుంది. ఆదిత్ అనీష్కి మాత్రం కోపం వచ్చేస్తుంది. ఏంటోదినా, మా అన్నయ్య నీ కోసం అంత చేస్తే కనీసం వెళ్ళి థ్యాంక్స్ అయినా చెప్పొచ్చుగా అని అడుగుతుంది దర్శి. ముందు పని చూడు అని అంటుంది అక్షర. ఆ సాయంత్రం హరికథ బుర్రకథలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి గుడి దగ్గర. పాటలు డ్యాన్సులతో కోలాహలంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఒక పక్క గుడిలో తులసి దళాలతో విష్ణుమూర్తికి కోటి తులసి దళాల అభిషేకం జరుగుతూ ఉంటే బయట సందడి సందడిగా ఉంటుంది. పక్క ఊరు నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ అన్ని స్టాల్స్ తిరిగేస్తూ సందడి సందడిగా గడిపేస్తారు జనాలు. ఊహించని జనతాకిడితో అక్షరకి మాత్రం రెస్ట్ లేకుండా అయిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షర ప్రయత్నాన్ని మెచ్చుకొని తమ వంతు సాయం చేయడం మొదలు పెడతారు. అది చూసి అక్షరకి చాలా ఆనందం వేస్తుంది. అక్షర, చూస్తుంటే మన ఫ్రెండ్ నీరజ పెళ్ళికే కాకుండా వాళ్ళ చెల్లి పెళ్ళికి కూడా డబ్బులు సరిపోయేలా వస్తాయి అని అంటుంది సౌమ్య. హే, ఇప్పుడు ఆ టాపిక్ వద్దు, దిష్టి పెట్టుకు అని అక్షర ఆనందంగా అంటుంది. 9 అయ్యాక ఇక కట్టేయమ్మ అక్షర, చాలు. రేపు మాత్రం సాయంత్రం 6 గంటలకు ఆపేసే. ఇంకా కళ్యాణం టైంలో నువ్వు కూడా అక్కడే ఉండాలి అని అంటారు శేషుగారు. నేను కూడా అదే అనుకున్నానులే నాన్న, రేపు సాయంత్రం తొందరగా క్లోజ్ చేసేస్తాను అని అంటుంది అక్షర. ముందు రోజులాగే పెద్దవాళ్ళందరినీ దింపేసి అరవింద్ తీసుకువెళ్ళడానికి వస్తాడు. నైట్ మనీ బాక్స్ ఇక్కడే ఉంచడం మంచిది కాదేమో అని
సావిత్రమ్మ గారు అన్నది గుర్తు రాగానే ఆ బాక్స్ని తీసుకువెళ్ళి గుడిలో లాకర్ రూమ్లో పెట్టాలని ఆదిత్, అనీష్ కోసం చూడగా పనివాళ్ళెవరూ లేకపోవడంతో వాళ్ళు టీ క్యాన్లు ట్యాప్ దగ్గర కడగడానికి తీసుకువెళ్తూ కనిపిస్తారు. ఇక తానే తీయబోతుండగా, హే మెంటల్, ఆ చేత్తో బరువు ఎత్తొద్దంటే మళ్ళీ మళ్ళీ అదే చేస్తావేంటి అని అక్షర చేతిలో బాక్స్ అరవింద్ తీసుకుంటాడు. అదేమంత బరువుంది? చెక్క బాక్స్ తెచ్చిపెట్టి బరువు లేదంటే ఏంటర్థం అని దానిని తీసుకువెళ్ళి గుడి లోపల పెట్టేసి వస్తుండగా తూలి పడబోతుంది అక్షర. వెంటనే తమాయించుకొని అరవింద్ చూశాడేమో అని చూస్తుంది. కానీ ఫోన్ చూసుకుంటూ వస్తున్న అరవింద్ని చూసి నెమ్మదిగా కారు దగ్గరికి వచ్చేస్తుంది అక్షర. అరవింద్ చూడలేదనుకుంటుంది అక్షర. కానీ అది అరవింద్ చూసేస్తాడు. తర్వాత ఇంటికి బయలుదేరుతారు అందరూ. త్వరగా తినేసి అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు. అక్షర తన రూంలోకి వెళ్తూ ముందు అక్షిత రూంలోకి వెళ్తుంది. నీరసంగా పడుకొని ఉన్న అక్షితని ఒకసారి చూసి బయటికి వచ్చి తలుపు తీసే ఉండడంతో అరవింద్ రూమ్ దగ్గరికి వస్తుంది అక్షర. ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కాల్ మాట్లాడుతున్న అరవింద్ని చూసి వెళ్ళాలా వద్దా అని 2 నిమిషాలు ఆలోచించి డోర్ నాక్ చేస్తుంది. డోర్ సౌండ్కి అటువైపు చూసిన అరవింద్ అక్షర నిలబడి ఉండడం చూసి ఏంటన్నట్లు కళ్ళెగరేస్తూ అడుగుతాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళి అరవింద్ ముందు నిలబడుతుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి, ఏంటి మేడం గారు నా రూమ్లోకి వచ్చారు? ఒక వయసులో ఉన్న పెళ్లి కాని అబ్బాయి రూమ్లోకి వయసులో ఉన్న అమ్మాయి వస్తే అందరూ తప్పుగా అనుకుంటారేమో. మీరు మా గదిలోకి రావడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడెవరు తప్పుగా అనుకోరా తామారిని అని అరవింద్ కొద్దిగా వెటకారం కలగలిపి అడుగుతాడు. నేనన్న మాటలు నాకే తిప్పి కొడుతున్నాడు. టైం తనది ఇప్పుడు అని అనుకుంటూ థ్యాంక్స్ అని చెబుతుంది అక్షర. దేనికో? ఎందుకు చెప్పాను నీకు తెలుసు. నాకేం తెలీదే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావని. ఓ, స్టాల్ దగ్గర నీకు హెల్ప్ చేస్తున్నానా? ఇవాళ ఏదైతే చేసావో దానికి. ఓ, దర్శి చెప్పిందా? అదైతే నేను నీకోసం చేయలేదు. నువ్వు థ్యాంక్స్ చెప్పవసరం లేదు. మన ఫ్యామిలీ పరువు పోకూడదని చేశాను. ఎలా చేసినా చేసావు కదా, మళ్ళీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని రేపొద్దున నువ్వెప్పుడూ తెప్పకూడదు కదా, అందుకే చెప్తున్నాను. అందుకేనే నిన్ను అక్కుపక్షి అని అనేది. నేను దెప్పుతానని చెప్తున్నావా? హెల్ప్ చేశానని మాత్రం కాదు. నీ బోడి థ్యాంక్స్లు నాకేం అవసరం లేదు. పోయి పడుకోపో. ఎక్కువసేపు ఇక్కడుంటే నీ క్యారెక్టర్కి మచ్చొచ్చేస్తుంది మళ్ళీ. అదీ కాక మళ్ళీ కళ్ళు తిరిగి పడ్డావంటే మోయలేను నేను అని అరవింద్ వేటకారంగా అంటాడు. హెల్ప్ చేసావనే చెప్పానులే. నా బోడి థ్యాంక్స్లు నీకు అవసరం లేకపోయినా చెప్పాల్సిన అవసరం నాకుంది. అంత వెటకారం అవసరం లేదులే అని వెళ్ళబోతుంటే అక్షర అని పిలుస్తాడు అరవింద్. ఆ పిలుపు విని అడుగులు ఆగిపోతాయి అక్షరకి. చాలా సంవత్సరాల తర్వాత అరవింద్ తనని పేరు పెట్టి పిలిచాడు. వాళ్ళకి గొడవైన దగ్గర నుంచి ఇద్దరు పేర్లు పెట్టి పిలుచుకోవడం ఎప్పుడో మానేశారు. అరవింద్ అక్కుపక్షి అని పిలిస్తే అక్షర అరగుండు అని పిలవడం మొదలుపెట్టింది. బావ అని పిలిచి కూడా చాలా కాలమే అయిపోయింది. ఏదైనా అవసరమైతే చెప్పాలనుకున్నా మామూలుగా చెప్తుంది తప్ప బావ అని పిలవడం ఎప్పుడో మానేసింది. ఇన్నాళ్ళ తర్వాత అక్షర అని పిలవగానే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి అక్షరకి. సైలెంట్గా నిలబడ్డ అక్షరని చూసి కనీసం తన వైపు తిరగకపోయేసరికి వెన్ను చూపిస్తే ఏం మాట్లాడతాం? కొద్దిగా ఇటు తిరిగి తమరి ముఖార విందాన్ని చూపిస్తే ఒక విషయం అడగాలి నిన్ను అని అంటాడు అరవింద్. అక్షర నెమ్మదిగా అరవింద్ వైపు తిరుగుతుంది. నీకు ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అక్షరని సూటిగా చూస్తూ అడుగుతాడు. నాకేమైంది అని మొహం చిట్లించి మరీ అడుగుతుంది అక్షర. మరి ప్రతిసారి ఎందుకు తూలి పడిపోతున్నావు అని అడుగుతాడు డౌట్గా. నాకు పొయ్యి దగ్గర ఎక్కువసేపు నుంచుంటే ఫస్ట్ నుంచి పడదు. అలాంటిది రోజంతా పొయ్యి దగ్గరే ఉంటే తలంతా పట్టేసినట్టు అయిపోతుంది.
అందువల్లే అలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దానికే నన్నేదో రోగిష్టిదాన్ని చేసేయకు అని అంటుంది కోపంగా. నిన్ను నేనిప్పుడు రోగిష్టిదానివి అని అనలేదే. అలా ఎందుకు పడిపోతున్నావు? ఏమైనా ఒంట్లో బాగోలేదా అని అడిగాను. ఫస్ట్ నుంచి నీకు నా మాటలు నెగటివ్‌గా తీసుకోవడమే కదా అలవాటైపోయింది. నీలాంటి దాని మీద కన్సర్న్ కూడా చూపించకూడదు. పో, పోయి పడుకో పో అని అంటాడు సీరియస్‌గా. నీ బోడి కన్సర్న్ చూపించమని నేను అడిగానా నిన్ను? అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. వెళ్ళిపోతున్న అక్షరని చూస్తూ ఇది అందరి దగ్గర బాగానే తగలడుతుంది. నా దగ్గరకొచ్చేసరికి ఎకసక్కాలు ఎక్కువైపోయాయి దీనికి. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకొని మధ్యలో ఆపేసిన కాల్ కంటిన్యూ చేస్తాడు అరవింద్. రూమ్కి వచ్చిన అక్షర అప్పటికే దర్శి నిద్రపోతూ ఉండడం చూసి విపరీతమైన అలసటగా ఉండడంతో బెడ్ మీద వాలి పడుకుండిపోతుంది. పడుకున్న అక్షరకి తెల్లవారి 2 గంటల సమయంలో మళ్ళీ అదే కల వస్తుంది. ఒక్కసారిగా నో అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. మొద్దు నిద్రపోవడంతో దర్శికి అంత గట్టిగా అరిచినా మెలకు రాలేదు. పదే పదే ఎందుకు ఈ కల వస్తుంది? అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ నిద్ర పట్టక బాల్కనీలోకి వస్తుంది. ఆపోజిట్ రూమ్లైన సైడ్ బాల్కనీలు కావడంతో అక్షర బాల్కనీ నుంచి అరవింద్ రూమ్ బాల్కనీ కూడా కనిపిస్తుంది. బాల్కనీలో కూర్చొని అప్పటికి కూడా వర్క్ చేసుకుంటున్న అరవింద్ని 2 నిమిషాలు అలాగే చూస్తూ నిలబడుతుంది. నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉంటాడా? ఇలా పడుకోకుండా వర్క్ చేసి మళ్ళీ గుడి దగ్గర అంత యాక్టివ్గా ఎలా ఉంటున్నాడో అని అనుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అక్షర. టైం చూస్తే ఇంకా 2:30 అవడంతో కాసేపు పడుకుందామని నడుం వాల్చిన నిద్ర పట్టలేదు అక్షరకి. అలాగే ఇంకో అరగంట టైం గడిపేసి ఫ్రెష్ అయి ముగ్గు వేయడానికి వెళ్తుంది. ముగ్గు వేయడానికి వెళ్ళిన అక్షర పైన బాల్కనీలో ఇంకా అరవింద్ ఉన్నాడా అని చూస్తుంది. లైట్లు ఆపేసి డోర్ వేసి ఉండడంతో పడుకున్నట్టున్నాడు అనుకొని వాకిలి చిమ్మి కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది. అదేంటమ్మా, మీరే చిమ్మి కల్లాపు కూడా చల్లేశారు, నేను వచ్చిందా కాగొచ్చు కదా అంటుంది అప్పుడే వచ్చిన పనమ్మాయి. పర్వాలేదులే, మెలకు వచ్చేసింది, నిద్ర పట్టలేదు, అందుకే ఈ పని అన్న అయిపోతుంది కదా అని వచ్చాను, నువ్వు వెళ్ళి మిగిలిన పని చూసుకో అని అంటుంది అక్షర. ఈ 2 రోజుల్లాగే తమ్ముళ్ళిద్దరూ దర్శి రెడీ అయిపోగానే కిందకొచ్చి సావిత్రమ్మ గారిని లేపి గుడికి వెళ్ళిపోతుంది అక్షర. శేషు గారు కేశవ్ కూడా పనులున్నాయని 4ంటికి గుడికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు కూడా గుడిలో పనులుంటాయి కాబట్టి తొందరగానే రెడీ అయి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటారు. ధర్మగారు మాత్రం మా ఫ్రెండ్ ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళని రిసీవ్ చేసుకొని నేను వస్తానని చెప్పి వెళ్ళిపోతారు. గుడి దగ్గర పొద్దున్నుంచే సందడి సందడిగా ఉంటుంది. పొద్దున్నే 5 గంటల నుంచి మంగళ వాయిద్యాలు మొదలు పెడతారు. మామిడి తోరణాలు ముందు కట్టినవి తీసేసి కళ్యాణం కోసం కొత్తగా మళ్ళీ కడతారు. మామూలు కళ్యాణం లాగానే స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం, గుడి చుట్టూ ఊరేగించడం, అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేయడం, తలంబ్రాలు కల్పించడం అన్నీ చేస్తారు ఉదయం నుంచి గుడిలో. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అందుకే చాలామంది తొందరగానే గుడికి చేరిపోతారు. మొత్తం ఊరి జనాలతో పాటు చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా ఈరోజు పొద్దున్నుంచి గుడి దగ్గరే ఉంటారు. సాయంత్రం 7 తర్వాత మొదలయ్యే కళ్యాణానికి ఇంకా జనాలు పోటు ఎత్తుతారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. ఊరి పెద్దలు అందరూ కలిసి భోజనాలు కూడా ఒక దగ్గర అంటే జనాలు ఇబ్బంది పడతారని 2-3 చోట్ల ఏర్పాట్లు చేస్తారు. ఎవరికి దగ్గరైన వాళ్ళు అక్కడ తినేలాగా చేస్తారు. పొద్దున్నే 6 అయ్యేసరికి ఇంటి దగ్గర నుంచి అందరూ బయలుదేరుతుంటే అక్షిత కూడా రెడీ అయి కిందకొచ్చి నేను గుడికి వస్తాను, ప్లీజ్ నేనేం చేయనులే, ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేను అని బతిమిలాడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చి అక్కడ చేసేదేముంది కానీ రెస్ట్ తీసుకో, సాయంత్రం కళ్యాణానికి వద్దు గాని అని అంటారు సావిత్రమ్మ. తనకి అదే కావాలి కాబట్టి సరే థ్యాంక్ యూ నానమ్మ అని అంటుంది. కథ కొనసాగుతుంది. మరి అక్షిత గుడికి ఎందుకు రావాలి అనుకుంటుంది?
మరి పూజ కూడా రాబోతుంది. వీళ్ళ వల్ల ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఈ కళ్యాణం ఇప్పుడు నేను రాస్తున్న ప్రతి పాయింట్ ముందు ముందు కథకి చాలా అవసరం. కాబట్టి రాయక తప్పదు. ఇక 2 అప్డేట్‌లో మీకు ట్విస్ట్ వస్తుంది. సుత్తి అని అంత తీసి పడేయకండి యార్. థాంక్స్ ఫర్ వాచింగ్.